అంబేద్కర్ లాంటి ఎంతో మంది మేధావులు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు రచించిన రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేశారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం మేయర్ వజీం, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ దేశంలో ధనవంతులుగానే ఉండకూడదు, అందరూ సమానంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రచించారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు నాయకుడు జగన్ అన్నారు. తీసుకొని రావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఆ రాజ్యాంగం కూడా రూపొందించడం కూడా జరిగింది. అందుకోసం ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యాంగం కూడా తీర్చిదిద్దబడింది భారతదేశము. ఈ రాజ్యాంగం కూడా ఇంకో చెప్పక తప్పదు కూడా. అలాగే కానీ దురదృష్టం కొద్ది కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఆ రాజ్యాంగం బదులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు ఈరోజు పాలకులు అనేవారు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన పార్టీలు కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో కూడా నడుపుతామంటే ఎలా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు భారతీయులంతా కూడా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆధారపడి కూడా ఉంది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. అందరి హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత వారే. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వాళ్ళు సపరేట్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు పడుతుంది. దాన్ని అణిచివేయాల్సిన అవసరం కూడా ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఈరోజు భారతీయుల పైన కాదు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూడా నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఏదేమైనా కూడా ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో స్ఫూర్తితోనే అక్కడ ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచే దాంట్లోనే ముఖ్యంగా కూడా సంక్షేమం అనేది కూడా చాలా ముఖ్యం. ఈరోజు ధనవంతులే కాదు, ఈరోజు పేదవారు కూడా వారు కూడా సమాన అవకాశాలు ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చామో రూపొందించామో దాని ప్రకారం కూడా చదువు, ఉద్యోగం అన్నీ కూడా రావాలని చెప్పేసి అనేక కూడా దూరదృష్టితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించిన విషయాన్ని కూడా మరొక మారు కూడా ఈ సందర్భంగా ఈరోజు ప్రజలకు కూడా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా కానీ అందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తప్పకుండా కూడా రాజ్యాంగ బద్దులై ఉండి రాజ్యాంగం ప్రకారం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటుపడతామని చెప్పి కూడా తెలియదు.